సడన్ గా ఇల్లు మార్పిడేమిటే? ఆ ఇంటికి వాస్తు బాలేదండి, అందుకే మన కిట్టుకి అనవసరమైన గొడవలు. ఈ ఇంటికి వాస్తు బాగుంది, దాంతో వాడి లైఫ్ కూడా సెటిల్ అవుతుంది. శుభమా అని పాలు పొంగించడానికి వెళ్తుంటే బూడిద గుమ్మడికాయలా ఎదురొచ్చావు. ఎవరయ్యా నువ్వు? ఏమండి, ఆయన ఇంటి ఓనర్. సారీ సార్, ఏదో కంగారులో అనేసాను. అనేసారుగా, సారీ. చెప్పేశారుగా. పాలు పొంగించి పాయసం పంపించండి. అలాగే. తప్పుకోండి. ఓహో ఇట్లా ఓకే అనేయటం, సారీ చెప్పండి. కజరారే కజరారే లలిలాలిలాలే. అయ్యి బాబు, వీడెంటర్ అవుతున్నాడేంటి? ఏమే నీ గుళ్ళో ఉంగరం ఇచ్చాడే, వాడు వస్తున్నాడు. ఉంగరం ఇచ్చాలా అండి? ఉంగరం ఇచ్చేయటం కాదే, నన్ను అడిగితే లేడని చెప్పు. సంజయ్ అడిగితే ఇల్లే కాదని చెప్పు. ఫేస్లో క్వశ్చన్ మార్క్ ఏంటి? అర్థమైంది అర్థం కాలేదా? అర్థమైందండి. మరి వెళ్ళు. ఏమండే ఏమండే? ఏమా బాగున్నావా? బాగున్నానండి. ఓ గిన్నె కావాలి, ఇస్తారా? బాబే హాయ్. హాయ్. అతను మిమ్మల్ని అడగలేదు, సంధ్యని అడగలేదు, కిన్నెని అడిగాడు, అందుకే తెచ్చా. నేను చచ్చా. నీకు పూజ గదే కరెక్టే. లోపలికి వెళ్ళు. వెళ్ళు. ఏంటా ఏంటి డైరెక్ట్ గా ఇంట్లోకి వచ్చావంటే? ఇటు ఇటు చూడు. నీ పని బాగుంది బాబే. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు. సూపర్ సినిమా అండి. అలంకార్ టాకీస్ లో తెగాడేసింది. రోజు ఈయన నేను సెకండ్ షోకి వెళ్ళిపోయాను. మహి మహి అది క్లోజ్ చేయి. ఈయన సిగ్గు ఎక్కువ. మరే సరే, ఏంటి ఇలా వచ్చావు? ఓ గిన్నె కావాలి. ఎందుకు? పైన పాలు పొంగించాలి. నువ్వు పాలు పొంగించడం ఏంటి? ఉండేది మేమేగా. నేను నీకు అద్దె ఇవ్వలేదుగా. మా వదినకి ఇచ్చావు. ఇక నుంచి ఇంట్లో ఏం జరిగినా చూస్తూ ఉండు, లేకపోతే ప్రియురాల విషయం ఇళ్ళకి రివీల్ అయిపోదు. సంజయ్ ఎక్కడా? చాలా అందంగా ఉన్నావు. ఏంటి ఇంట్లోకి వచ్చావు? ఇంట్లో కాదు, ఇంటి పైకి వచ్చా రెంట్కి. నీకోసమే. నువ్వు రాంగ్ నెంబర్ ఇచ్చావు, నేను రాంగ్ ప్లేస్కి వెళ్ళాను. ఇప్పుడు రైట్ ప్లేస్కి వచ్చా. చూడు, నేను చేసిన తప్పే, దానికి నేను చాలా ఫీల్ అయ్యాను. ఇంకా వదిలే. ఐమ్ సారీ. ఐ లవ్ యూ. ఏంటి? ఐ లవ్ యూ. చూడు, సారీ చెప్తే ఇట్స్ ఆల్ రైట్ అనాలి, లేదా ఇట్స్ ఓకే అనాలి. అంతేకాని ఐ లవ్ యూ అంటావేంటి? నాకు ఇంగ్లీష్ రాదా? అన్నయ్య! సంజు, ఇల్లు వీడికి ఎందుకు ఇచ్చావు? నేను ఇచ్చానేంటమ్మా? నిన్న ఒక ఆవిడ వచ్చింది. ఇల్లు అద్దెకి కావాలండి. ఎవరెవరు ఉంటారు? నేను, మా వారు, మాకిద్దరు పిల్లలు. వీడిని పిల్లోడని ఎవరైనా అనుకుంటారమ్మా? ముందు వాడిని ఖాళీ చేయించు. చాలా కష్టం అమ్మా. ఆవిడ పకడ్బందీగా రాయించుకుంది 10 ఏళ్ళు అగ్రిమెంట్. వీడు ఎంటర్ అయ్యాడు, ఇంకెన్ని గొడవలు అవుతాయో. ఏమండి, ఈరోజు గుర్తుందిగా శుక్రవారం. అయితే ఏంటి? వీడికి స్కూల్ బస్ రాదు. వీడిని దింపేసి మీరు ఆఫీస్కి వెళ్ళండి. నీ కంటికి నేను ఎలా కనబడుతున్నానే? అయినా ఆఫీస్కి వెళ్ళే వాడికి చెప్తావేంటి ఈ పనులన్నీ? పని పాట లేకుండా ఉన్నాడు బెవర్స్ కదా వాడు చెప్పి ఈ పనులన్నీ. ఊరుకోండి, రాత్రి లేటుగా వచ్చి వాడు అలసిపోయి పడుకున్నాడు. బాగా పనిచేసి పడుకుంటే అలసిపోవటం అంటారు, పని పాట లేకుండా నిద్రపోతే బలిసిపోవటం అంటారు. వెళ్ళి నిద్ర లేపో. ఏదో న్యూసెన్స్ మాట్లాడేది, పక్కన మాట్లాడుకోవచ్చుగా. చెప్పానమ్మా, ఈయన వింటేగా. నువ్వు పడుకోనానా? ఒరే సన్నాసి, బద్దకష్టపు వెధవా, 9 అయిందిరా. లేరా. ఇప్పుడు నేను ఏం పీకాలే? ఏం పీకాలో లేచి సిన్సియర్ గా ఆలోచించరా. ఆలోచిస్తేనే ఉద్యోగాలు వచ్చేస్తే అందరూ ఆలోచిస్తూనే ఉంటారు. ఇంకా అసలు ఉద్యోగం అంటే విలువ లేదురా నీకు. అందుకే బంగారం లాంటి ఉద్యోగం వదిలేసి గాలికి తిరుగుతున్నా. ఆఫీస్కి వెళ్ళొస్తానే. చూడరా, పక్కింటి పండుగాని చూడరా, నీకంటే 2 ఏళ్ళు చిన్నాడు, నెలకు 40,000 సంపాదిస్తున్నాడు. రోజు వాళ్ళ అమ్మతో ఆఫీస్కి వెళ్ళి వస్తానని చెప్పినప్పుడల్లా నాకెంత సంతోషంగా ఉంటుందో తెలుసా? నువ్వు ఉన్నావు ఎందుకు? అన్నయ్య అంటే అన్నానంటావు గానీ నీకంటే 4 ఏళ్ళు చిన్నోడు. రాజశేఖర్ రెడ్డి గారు రాష్ట్రానికి సీఎం అయ్యాడు. మరి నువ్వయ్యావు. ఎవడేదో అయిపోయాడని మనం కులిపోకూడదు. ఇక్కడ ఏం రాసి ఉంటుందో అదే జరుగుద్ది. ఏమవుతున్నా కరెక్టేగా? నువ్వెప్పుడు తప్పు చెప్పావని. నువ్వు నోర్మోయ్. ఒరేయ్, నువ్వైనా నా మాట విని ఈ సంవత్సరం ఫస్ట్ క్లాస్ లో పాస్ అవరా? బాబాయ్ చెప్పినట్టు రాసి పెట్టుంటే పాస్ అవుతానులే. అమ్మా దుర్గమ్మ, నాకు ఈ ఇంట్లో మెంటల్ వచ్చేలా ఉంది. వచ్చే దసరాకి మా తమ్ముడు మారి మంచి ప్రయోజకుడు అయ్యేలా చూడమ్మా. ఇప్పటికి ఇంకా నా వయస్సు నిండా పద. ఏంట్రా ఏంటి అర్ధరాత్రి పూట బెల్ కొడతావు? తలుపు తంతే తప్పు గాని బెల్ కొడితే తప్పు కాదు కదా సార్. కాళ్ళ దండ పెడతా. పంచె దించు. పైకెత్తావంటే పంచె ఉంటది, లోపల పార్ట్స్ ఉండవు. ఏంట్రా నోటికి వచ్చినట్టు వెళ్తున్నావు? మందు కొట్టొచ్చావా? భలే కనిపెట్టేశారా. నమస్కారం పిండి గారు. మీరేమో పూజ గదిలో దేవుడికి పూజలు చేస్తుంటే ఈడేమో పని మనిషి తోటి ఆకులేస్తే అన్నం పెడతా, అలిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్న అని పని మనిషితో రొమాన్స్ చేస్తూ పాటలు పాడుతున్నాడు. ఏంటండి ఇది? మీరు పని మనిషితో పాటలు, పని మనిషితో ఏంటే
లోపల బా, లోపల బా. పద, నువ్వు పోరా. పదండి, లోపల బా, లోపల బా, సంజు, లోపల బా, పదండి. చూడమ్మా సంజు, వదిన నన్ను అనుమానిస్తుందమ్మా, నన్ను అనుమానిస్తుందమ్మా. కదండి వాడు ఏమే ట్రై టు అండర్స్టాండ్ ది ప్రెజెంట్ సిచ్యువేషన్ లక్ష్మి. వాడు మన మహిని ప్రేమిస్తున్నాడు తెలుసా? పెళ్ళైపోయింది కదండి. ఆ విషయం నీకు తెలుసండి, కానీ వాడికి తెలియదు కదండి. ఆ విషయం వాడికి చెప్పి పైకి పంపించొస్తాను. సంజు నువ్వు పని చేయమ్మా, దీన్ని లోపలికి తీసుకెళ్లి పాండురంగ మహత్య సినిమా చూపించమ్మా. బయట సౌండ్ లోపలికి రావడానికి వీల్లేదు, వాల్యూమ్ ఎక్కువ పెట్టు. ఏం జరిగినా సరే ఎవరికి వినపడటానికి వీల్లేదు. నువ్వు లోపలికి వెళ్ళి పాండురంగ మహత్య సినిమా చూడు. ఏంట్రా లేడీస్ కన్వెన్స్ చేస్తున్నా? ఏయ్, ఏయ్, ఏంట్రా 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 ఇలా మారిపోయావేంట్రా నువ్వు? అరే లింక్ మ్యాటర్స్ లేడీస్ తెలియకూడదురా, కొంపలు అడిపోతాయి. నువ్వు పైకి వెళ్ళి పడుకోవడం. వీళ్ళెవర్రా? నా బాల్య స్నేహితుడు, నిన్ను బాధడానికి వచ్చాను. వీటి టెండూల్కర్, మిగతా వాళ్ళు మేము. నీతో క్రికెట్ ఆడుకుంటా. ఏమే తలుపు తీయవే, తలుపు తీ. ఎవడ్రా నా బాల్ హెడ్ మీద కొట్టింది? నేనే. జస్ట్ ఏం లేదు తెలుసుకుందామని. నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఇంకోటి ఉంది. ఏంటండి? మా ఓడో 10 నిమిషాలు ఇల్లు ఖాళీ చేస్తాడు. ఇంకా ఎందుకో తిరిగి ఆలోచించుకుందాం. ఇక్కడ ఆలోచన పనికిరాదు, ఆవేశం కావాలి. ఇంత అర్ధరాత్రులు షిఫ్టింగ్ అంటే వ్యాన్ అది కావాలి కదా. అది బుక్ చేసాక నేను పికప్ చేసా. నన్ను పికప్ చేయడం ఏంటి? ఇదే అమ్మాయి కొత్త వచ్చి వ్యాన్ ఎక్కిద్దా. నీకు నీతి చెప్పనా? ఏంటండి? బాడీ ఉన్నోడితోటి పెట్టుకో, బాడీ లేనోడితోటి పెట్టుకో, బాల్య స్నేహితులు ఉన్నోడితోటి పెట్టుకో. బాగుందండి నీతి. ఫాలో. అలాగేనండి. నిన్ను కాదు వాళ్ళని. దా మందులో ఇంత మ్యాటర్ ఉందా? పొట్టోడికి మధ్య తిరిగిపోయింది. ఇక నువ్వు బయలుదేరొచ్చు మై ఫ్రెండ్. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? అదేంటి నువ్వేం అరేంజ్ చేసుకోలేదా? నేను arrange చేసుకోవడం ఏంటి? ఒరేయ్ నోర్మే జడ పెంచుకో. ఇప్పుడు దాకా నువ్వేం చేసారా? మిమ్మల్ని ఫాలో అయ్యాను. ఇక్కడ నుంచి మా బళ్ళు ఫాలో అవే. వెనకే వాళ్ళే వెళ్తే అటు, వాళ్ళే నా మార్గదర్శకులు, వాళ్ళే నా దిక్సూచి. పోనీ నువ్వు లెఫ్ట్ జంప్ అవ్వు, నేను రైట్ జంప్ అవుతా. ఓకే, ఇప్పుడు ఎవరిని ఫాలో అవ్వమంటారు? అదే నాకు అర్థం కావట్లేదు. ఒకసారి ఫోన్ చేయండి. వాళ్ళ ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు. మరి వాళ్ళు మీ ఫ్రెండ్స్ అన్నారు. ఆ మాట వాళ్ళు అన్నారు. ఏడ్చినట్టుంది. ఇప్పుడు ఏం చేద్దాం? కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. వాళ్ళ కోసం వెయిట్ చేద్దాం ప్లీజ్. వాళ్ళు రారు. నువ్వు ఎక్కడ దిగుతావు, లోడ్ ఎక్కడ దించమంటావు? కంగారు పెట్టకు. బాల్య స్నేహితులు అని చెప్పి బాడిగిల్లు కూడా లేకుండా చేశారు. ముందు నా సంగతి చెప్పవయ్యా. కృష్ణా నది ఒడ్డుకు తీసుకెళ్ళు. అక్కడికి ఎందుకు? స్నానం చేసి అటు నుంచి అటు ఆఫీస్కి వెళ్తా. పోనీ. రే బాబే, నువ్వు కూడా జాగింగ్ చేస్తావా? థ్రెడ్మిల్ అంటే నాకు భయం అన్నయ్య. అది ప్రశాంతంగా ఉండి మనల్ని పరిగెత్తిస్తుంది. అన్నిటికీ భయపడితే వెళ్ళారా? నా పొజిషన్లో నువ్వు ఉంటే తెలుస్తుంది. మరి ఈవిడెక్కడుంది, ఆడెక్కడున్నాడు? ఆరుపెంట్రా వ్యాధి అన్నయ్య, వ్యాధి. హాయిగా కొట్టుకుంటున్న గుండెని ఎవడో ఒక దరిద్రుడిగా పిసికేసినట్టు అనిపిస్తుంది అన్నయ్య. ఇదేం వ్యాధిరా? నేను ఇక్కడ వినలేదే. ఎవరికైనా ఉంటే కదా అన్నయ్య. అన్నయ్య ఈ ప్లేస్ మనం మార్చేద్దాం అన్నయ్య, ఇంకో ప్లేస్కి వెళ్ళిపోదాం. కావాలంటే ఈ మిషన్ నేను మోసుకొస్తాను అన్నయ్య, ఇక్కడ వద్దన్నయ్య. బాబే, నువ్వు నీ ప్రాబ్లమ్ ని సీరియస్ గా తీసుకుని మంచి టాబ్లెట్స్ వాడు. ఇది టాబ్లెట్ కి తగ్గే వ్యాధి కాదన్నయ్య, అందుకే నేనే బెల్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. కొంచెం రిలీఫ్ గా ఉంది. అమ్మా సంజు. సంజు ఇప్పుడు ఎందుకు లేనయ్య, మన తినతరా తింటుందిలే. ఏం ఎందుకు? మనతోనే చేస్తుంది. అదేంటన్నయ్య ప్లేట్ ఎంటీగా ఉంది, కొంచెం ఉప్మా పెట్టుకో. దాంతో పెసరొట్టు తిను, ఇంకా బాగుంటుంది. ఉప్మాతో పెసరట్టు తిన్నా, ఆమ్లెట్ తిన్నా పెద్ద తేడా ఏం తెలియట్లేదన్నయ్య. ఏ నువ్వన్నీ అలా డీటెయిల్గా అడిగితే ఎలాగన్నయ్య? బాబీ గారు వచ్చేసాడు. ఏంట్రా ఇప్పుడు టిఫిన్ బయటకు వెళ్ళి చేయమంటారా, ఇక్కడే చేయమంటారా? నా నెత్తి మెచ్చాయిరా, ప్రశాంతంగా టిఫిన్ కూడా తిన్నావా? బయటకెళ్ళి మన ఇంట్లో ఉండి బయట చేయడం ఏంటి చీప్ గా? నువ్వు మరీ ఆ అబ్బాయిని భయపెట్టిస్తున్నావు. చూడటానికి అలాగే ఉంటుంది కలరు, పడేవాడికి తెలుస్తుంది ప్రెజరు. ఏడ్ చావలే, నువ్వు కూర్చోవయ్యా. ఇక్కడ కాదు, అటెళ్ళు కూర్చో, అటెళ్ళు. ఓకే కూర్చో. కురాడు నాకు ఫస్ట్ లుక్ లోనే నచ్చాడరా. వీడు మొదట్లో నచ్చుతాడు, తర్వాత నలిపేస్తాడు. అమెరికా ఎందుకు వెళ్ళాలనుకుంటున్నా? నువ్వు అసలు మాట్లాడించగా. ఏ నోర్మై చెప్పు. బాగా డబ్బు సంపాదించి నా భార్యకి ఇలాంటి బిల్డింగ్ గిఫ్ట్ గా ఇద్దామని నా కోరిక సార్. నువ్వు నోర్మీరా, నువ్వు నోర్మై, మొహం పగిలిపోద్ది. బిల్డింగు భార్య అంట. నువ్వేమన్నా మా అన్నయ్యలా గొప్పడివా బిల్డింగులు గిఫ్ట్లు ఇచ్చేయడానికి? అతనితో మాట్లాడుతుంటే నీకేంట్రా ప్రాబ్లం? ఇడియట్. ఇంతకీ లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అని అడగలేదు మీరు. చెప్పు. నువ్వు వాడిని మాట్లాడించావు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. కూర్చో. కూర్చోడానికి ఏమన్నా కుర్చీలా ఉందా, కుంపట్లా ఉంది, కాలిపోతుంది. కూర్చో. ఇంట్రెస్టింగ్ గా ఉందిరా. ఏంటి చెప్పని? రెండునండి. ప్రేమించి మా పేరెంట్స్ ఒప్పించి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానండి. ఇంతకీ అమ్మాయి పేరేంటి? సంధ్య. సంధ్య? అవునా? అవును. అదేంట్రా, మా చెల్లెల పేరు కూడా సంజయ్. అవునా, మీ పేరు సంధ్య? అవును. గుడ్, బాగుందయ్యా. మీ పెళ్లికి సపోర్ట్ కావాలంటే అడుగు చేస్తాను. మీరు సపోర్ట్ చేస్తే ఏముంది సార్, డెఫినెట్ గా అయిపోతుంది. తప్పకుండా చేస్తానయ్యా.
అన్నయ్య చాలా తెలివైనోడు అనుకున్నాను, నాకంటే తెంగరోళ్ళ ఉన్నాడు. ఏంటి తిక్క తిక్కగా ఉందా? మా అన్నయ్య ముందు నా పేరు చెప్తావేంటి? నేను ప్రేమించింది నిన్నే కాబట్టి నీ పేరే చెప్తాను. చూడు, చేసింది చాలు. ముందు నువ్వు ఇక్కడి నుంచి సంజయ్ కవర్ చేసుకోకు. నా మీద ప్రేమ లేకపోతే ఇంట్లో చూడగానే మీ అన్నయ్య చెప్పేదాన్ని, నీకు ముద్దు పెట్టగానే అల్లరి పెట్టేదాన్ని, మీ అన్నయ్య ముందు నీ పేరు చెప్పగానే అరిసి కేకలు పెట్టేదాన్ని. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించిందంటానికి ఇంతకని లాజిక్ అవసరం లేదు. నీకు నా మీద ఉన్న ప్రేమని మీ అన్నయ్య మీద ఉన్న భయం కప్పేస్తుంది. వెళ్ళిపోతాను, ఇంకెప్పుడు కనిపించను. ఒక్కటి గుర్తుపెట్టుకో సంజయ్, నువ్వు నన్ను చాలా డిస్టర్బ్ చేశావు. ఎక్కడికి వెళ్తావు? తెలీదు. ఇప్పుడు నేనేం చేయాలి? చెప్పు. ఇంతకంటే ఎలా చెప్పను? హలో అన్నయ్య, ఏం చేస్తున్నావు? ఆ వెద ఊళ్ళో లేడుగా, ప్రశాంతంగా భోజనం చేస్తున్నా. చేసిన భోజనం చాలు గానీ చేయి కడుక్కుని ఫ్యామిలీ మొత్తం తీసుకుని అలంకార సెంటర్ షిఫ్ట్ అయిపో. మేము మంగళగిరి ధరణం వచ్చేస్తున్నాం, అక్కడ కలుసుకుందాం. ఏంట్రా చిరంజీవి సినిమా ఏమన్నా రిలీజ్ అయిందా? సినిమా కాదు, నీ తమ్ముడు చిరంజీవి కృష్ణ గారు సంజయ్ ఎత్తుకెళ్ళిపోయాడంట. దారి మధ్యలో పెద్ద పెద్ద సేజులు కూడా జరిగినాయంట. మీరు ఇంట్లోనే ఉన్నారనుకో, వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఎత్తారంట. మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వడా వాడు? ఈ టెన్షన్ ఏమిట్రా? టెన్షన్ పెడతావాడికి కొత్త ఏం కాదు కదా. ఇదిగో బాబీ గారి మిస్సెస్ కూడా ఉన్న పలంగా ఇల్లు ఖాళీ చేసి అర్జెంట్ గా పుట్టింటికి వెళ్ళిపోమని చెప్పు. వాళ్ళని కూడా ఇరికించేసాడా? ఆడి పక్కన ఉండాలగానే ప్రైమ్ మినిస్టర్ కూడా ఇరికించేస్తారు కదా. ఇదిగో అల్లి సేవ దాకా వస్తుంటారు, మీరు అర్జెంట్ గా బయలుదేరకండి. చిచి, ఏ ఉద్యోగస్తుడికి ఇన్ని ట్రాన్స్ఫర్స్ ఉండవు. నేను రెడీ అండి. ఏంటి ఈ మ్యాటర్ ముందే తెలుసా నీకు? మీరు టెన్షన్ ఏంట్రా అనగానే నాకు అర్థమైపోయింది. మన కిట్టు ఏం చేసినా మంచి చేస్తాడండి. నీకు దండం పెడతాను వాడిని పొగడకే. సరే బయలుదేరదామా? ఎక్కడికి డాడీ వెళ్తున్నాం? ఏట్లోకి. అయితే మీరు వెళ్ళండి, నాకు ఈత రాదు. నా పుస్తకాలు తేవట్లేదు. నువ్వు పారిపోతున్నప్పుడు పుస్తకాలు ఏంట్రా? చూపిస్తుందా? అమ్మో, వాళ్ళే అడుగుతారు, దొరికితే చంపేస్తారు. తొందరగా రండి. ఇదిగో అబ్బి, నిన్నే అబ్బి, ఇట్రా. ఏంటి సార్? ఏడా ఎంఆర్ఓ చంద్రశేఖర్ ఇల్లాడా? కొద్ది చిన్నగా వెళ్ళి లెఫ్ట్ తిరిగితే రైట్ లో ఉన్న ఫస్ట్ ఇల్లే, మేడ మీద ఉంటారు. సర్లే బో, నువ్వు బానీరా. ఊరికినేమో పడవా అబ్బి, ఇట్రా మాట. నీకు ఆయన బాగా తెలుసా? ఒకే కాలనీలో ఉంటున్నాం కదండి, ముఖ పరిచయం ఉంది. నాకు ఆ పరిచయం కూడా లేదుగా. తీరా కనపడిన తర్వాత నేను అతను మోసం చేస్తాడేమో, నువ్వు చూపించరా? అతను అలాంటి వాడు కాదండి, చాలా మర్యాదస్తుడు. ఆడు మర్యాదస్తులేదయ్యా, గలీజ్ నా కొడుకా. ఆడి తమ్ముడు మా పిల్లలు ఎత్తుకెళ్ళాడు, మా ఎల్లుడేమో అడుగుల్లో, నేనేమో రోడ్ల మీద తిరుగుతా ఉన్నాం. ఆ చంద్రశేఖర్ గాడి తొక్క తీసామనుకో, ఆడి తమ్ముడు ఆడున్న బయటకు వచ్చేస్తాడు. ఇద్దరి తొక్క తీస్తే ఆడెందుకు వస్తాడండి? నిన్ను అడిగితే వాడి అడ్రస్ చెప్పలా? అట్టాగే వాడి తొక్క తీస్తే వీడు బయటకు వచ్చేస్తాడు. అన్నిటికీ ఒకదానికొకటి కనెక్షన్లు ఉంటాయి అబ్బే. నువ్వు బండి ఎక్కు. అంటే అది ఏమండి, బస్సుకు టైం అవుతుందండి, రండి. పర్లేదులేమో, మా బండిలో దింపేస్తావా? నీది రచ్చ, నువ్వు ఎక్కు. చిన్న రిక్వెస్ట్ సార్, ఏందో? మీ కాలనీలో చాలా డీసెంట్ గా బతుకుతున్నాం సార్, దయచేసి మమ్మల్ని గొడవలోకి లాకండి. నువ్వేందయ్యా మరి జెంటిల్మెన్ లాగుంటావా? సరేబో ఎవరినైనా వెతికేటప్పుడు ఆధారంగా చిన్న ఫోటో పెట్టుకుంటే మంచిది కదా. నిన్న అడ్రస్ అడిగా, సలహా అడిగానా? ఫోటో ఉండి చూపించమా? లేకే. అలాగే. ఇంట్లో ఎవరు లేనట్టున్నారన్నా? పగల కొట్టండి, లోపల ఫోటోలన్నా దొరుకుతాయి. అంగుళం అంగుళం వెతకండి, కానీ రా. ఒక్క ఫోటో కూడా లేకుండా జాగ్రత్త పడ్డారన్నా. ఇందాక మనకు అడ్రస్ చెప్పినోడే చంద్రశేఖర్ ఏమోనని నాకు డౌట్ గా ఉందన్నా. ఎరా, నేనేమన్నా పేకు నా కొడుకులా కనిపిస్తున్నానా? మనిషిని చూస్తే టక్కుమని పట్టేస్తా. పోలీసోడు కంటే ప్రమాదమైన నేను. అన్నా ఏందే? ఒకసారి ఇటు చూడు. ఫస్ట్ టైం రా నన్ను ఒకడు మోసం చేయడమా? సరే ఇలాగే ఉంటావు. వినబడింది, కాలుండ తొక్క తప్పేక మీద. ఈ విషయం అన్న తెలితే చంపేస్తాడేమో. మనం చెబితే కదా, నేను చెప్పను, మీరు చెప్పమాకండి. ఏంటి దొరికారా? ఇల్లు దొరికింది, మనుషులే దొరకలా, మొత్తం ఎస్కేప్.
వాళ్ళ ఫ్యామిలీ అంతా మోడీ బ్యాచ్ లా ఉంది అల్లుడు. కళ్ళ ముందే కనికట్టు చేసే రకాలంటే నమ్ము. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అల్లుడు? ఎవడిదైనా ఏమన్నాడన్నా? అది నోటితో చెప్పేది కాదులే. ఆడు చేయాల్సిన పని నన్ను చేయమంటాడు. బెత్తర్ నా కొడుకు. ఇంకేంది రేడు మీటింగా పండి. నమస్తే అన్న, చెప్పన్నా. హైదరాబాద్ లో ఉన్న మన వాళ్ళందరూ తెల్లారేపాటికి బెదవాడ వచ్చేయాల. అల్లుడి పెళ్లి ఏడనే జరుగుద్ది. ఇది మన ప్రిస్టేజ్ ఇష్యూ. సరే అన్న. అల్లుడు మొత్తం సెటప్ చేసేసా. ఎంత మంది అయినా రాని మన వాళ్ళు నరికవతల బారేస్తారు. మన వాళ్ళకి ఫోన్ చేయి. వాడి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా దొరికారో లేదో కనుక్కో. హలో అన్నా, దొరికారా? ఎక్కడ వెతకాలన్నా? ఎక్కడ ఎతికినా దొరుకుతలేదు. ఏమైనా చేయండి, వస్తే వాడు అన్నా వదిలితో రండి. ఇంకా దొరకలేదా? దొరకరల్లుడు, వాళ్ళు జాదు నాకుంటారు. ఎప్పుడో జంప్ అయిపోయి ఉంటారు. అన్నా మిమ్మల్ని గెలవనికి ఎవరో ముగ్గురు వచ్చిండ్రన్నా. ఈ ఊళ్ళో మనని గెలవడానికి ఎవరు వస్తారా? సరే రమ్మని చూద్దాం. ఎంఆర్ఓ చంద్రశేఖర్ లేడా? ఇక్కడి నుంచి తిన్నగా వెళ్ళి లెఫ్ట్ తిరిగితే రైట్ లో ఉన్న ఫస్ట్ ఇల్లే మేడ మీద ఉంటా. నమస్కారం సార్, నా పేరు చెప్పవాళ్లే. అల్లుడు వీడియా కిట్టుగాడు అన్న. ఎరా మీకోసం మా జనాలు ఎదుగుతా ఉంటే మీరే ఎదురొచ్చి పరిచయం చేసుకుంటున్నారే. మళ్ళా ఏం చుమ్కీ రెడీ చేసుకొచ్చా? జుమ్కీలు చెమ్కీలు ఏం లేవు సార్. మీ వాళ్ళు దొరికితే చంపేస్తారేమని భయం. అందుకే మా బాధ మీతో చెప్పాలని జక్క గారి దగ్గరికి వచ్చాం. నమ్మొద్దలుడు, ఈడు నాకు ఇచ్చిన జరుకు చెప్తే నువ్వు చంపేస్తావని నీకు ఎంతకాలం చెప్పలా? అయినా నాకు తెలియక అడుగుతాను, ఎప్పుడు సూట్ కేసులు పట్టుకొని తిరుగుతా ఉంటారు. మంత్రి పాసులు ఏమైనా తీసుకున్నారా? ఆ వెధవ నాకు తమ్ముడైనందువల్ల రోజుకో రచ్చ చేయటం, మేము రిక్షాలు ఎక్కటం మాకు అలవాటైపోయింది సార్. అప్పటికప్పుడు సర్దుకోలేవని ముందే సర్ది పెట్టుకుంటామండి. మీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడు? వాడు బతుకున్నాడో చచ్చాడో కూడా మాకు తెలియదు సార్. బతుకుంటే ఖచ్చితంగా పెళ్లికొస్తాడు, చంపేయండి. మీ పెళ్లి విజయవాడ నుంచి వెళ్లేదాకా మేము మీతోనే ఉంటాం, మమ్మల్ని నమ్మండి సార్. మీ తమ్ముడు కూడా మీతోనే ఉంటామని పెద్ద బెత్తర పెట్టి పోయాడు. వీళ్ళు ఇక్కడే ఉంటారు, రూమ్ చూపించు. అల్లుడు, ఆ షిండే గాని తిట్టాడని నీడు తమ్ముడిని నమ్మావు, ఆ తమ్ముడిని తిట్టాడని అన్నగారిని నమ్ముతున్నావు. వీళ్ళు ఏదో ప్లాన్ మీద వచ్చారు అల్లుడు. వాళ్ళే ప్లాన్ మీద వచ్చినా నా ప్లానింగ్ నాకుంది. ఆ ప్లానింగ్ తోనే ఏడబడి చేస్తున్నాం. నాయనా ఏదో రూలు పడి సావండి. మా తెంగర్ నాయాళ్ళు మీకోసం రోడ్ల మీద తిరుగుతుంటారుగా, ఎడక సావమని చెబుతా. రే అరే మన బాబీ గారే, ఎవరో బాయ్ అనుకున్నాను. అలా అనుకున్నారా? ఇదేంటన్నయ్య గారు ఇలా అయిపోయారు? మీ పెద్ద పిల్లడు చేసిన పనికి లైఫ్ ఇంత నీచంగా టర్న్ అయిపోయింది. మీరేంటి ఇక్కడ ఎంట్రీ ఇచ్చారు? ఇంకెవరిని నాశనం చేద్దామని? పొద్దున్నే పెళ్లి కదా, సంచిని పెళ్లి కూతుర్ని చేద్దామని వచ్చాం. మీరేమైనా చేయగలరు. ఎక్కడైనా ఫ్యామిలీలో ఒక్కడి తేడాగా ఉంటాడు. మీ ఎంటైర్ ఫ్యామిలీ తేడా అండి. మీరేదో ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నారు. ఎవరు? నేనా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నానా? పళ్ళు కొరకుండా సంజయ్ ఎక్కడ ఉందో చెప్పండి. నేను చెప్పను. చిన్న ఏలేసిన పాపానికే పాపరైపోయాను. ఇంకా సంజయ్ గురించి చెప్తే ఏమైపోతానో ఏంటో. మీరు చెప్పారని ఎవరికి చెప్పమండి. నేను చెప్పను. నిజంగానండి. ఒట్టు? మీ మీద ఒట్టు. నా మీద ఒట్టా? మీ ఫ్యామిలీ నెక్స్ట్ జనరేషన్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉందండి. సంజయ్ ఎక్కడ ఉందో చెప్పండి. 5వ నెంబర్ గదిలో ఉన్నట్టుంది, నాకు తెలియదు. 5 సంధ్య ఏంటమ్మా ఇది? పొద్దున్న పెళ్లి పెట్టుకుని ఇంత డల్ గా ఉంటే ఎలాగా? పెళ్లి కూతురంటే కళకళ్ళాడుతూ ఉండాలి. ఇదిగో మా తరఫు నుంచి ప్రధానం చీర. కృష్ణ రేపు పొద్దున కల్లా వచ్చేస్తాడమ్మా. పెళ్లి అదిరిపోతుంది. మా కిట్టుగాడు అదర కొట్టేస్తాడు. రేయ్, ఈ దెబ్బలేంది అని అల్లుడు అడిగితే ఏం చెబుతారా? బజార్లో ఒకడు కొట్టాడని చెప్తా అన్నా. చెప్పు, జరిగింది జరిగినట్టు చెప్తే జైల్లోనే చంపేస్తాడు. అన్నకు అబద్ధం చెప్తే నచ్చదు కదన్నా. నిజమేందో అబద్ధమేందో తెలుసుకునే తెలివితేటలు వాడికాడుండేరా. అడుటి క్రాకు ఎవడు ఏం చెబితే అదే నిజమని నమ్ముతాడా? నేనేదో రకంగా మేనేజ్ చేస్తాగానే మూసుకొని ఆయన కలరా. సరే అన్న. అల్లుడు, నీకు గుడ్ న్యూస్. నువ్వు ఎల్లుడి రిలీజ్ అవుతా ఉన్నావు. తెలుసు. ఈ దెబ్బలేంటి? బ్యాంగిరి బజార్కి వెళ్తే ఒకడు మమ్మల్ని ముఖం పగిలిపోద్ది. నువ్వు వాపాడా? ఏం లేదు అల్లుడు, బజార్లో ఓ పిల్లడు బండి కట్టం వస్తే తప్పించబోయి చెట్టు గుద్దేసినారు. పిట్టలు రాలిపోయినట్టు అందరు కింద పడిపోయినారు. అందరికీ దెబ్బలు తగిలాయి అంతే. ఒక్క యాక్సిడెంట్ కి ఇంతమందికి దెబ్బలు ఉంటాయని ఆలోచిస్తున్నా. ఒక్క బాంబుకి 100 మంది జస్తుళ్లే. ఇది అంతే. నమ్మడం లేదా? సరే, మేము అనుకున్నది ఏదో చెప్పాం. నువ్వు అనుకునేది ఏదో చెప్పు. బ్యాంగిల్ బజార్లో సంజ కోసం వెళ్ళిన మిమ్మల్ని ఒక్కడు మిమ్మల్ని అందరినీ కొట్టాడు. మనల్ని కొట్టడమా? మన్నెవడ హైదరాబాద్ లో కొట్టేదే? కృష్ణ అల్లుడు, వీడే అల్లుడు మనోళ్ళందరినీ కొట్టినోడు. తెలుసు. పర్ఫెక్ట్ గా తెలుసుకొని కూడా పక్కన పెట్టుకున్నావేంది? చంపేయాలిగా. ఎందుకు చంపాలి? ఈడు మన సంజయ్ని ప్రేమించాడు. ఎక్కసరిగా నేను జరిగిందంత చెప్పా. అమ్మాయి బీటేసే ప్రాసెస్ లో
డీసెంట్ రోడ్ డీసెంట్ గా ఉన్న మా ఫ్యామిలీ రోడ్డు పాలైంది సార్. నన్ను ఇష్టపడినట్టు కలర్ ఇచ్చి నాకు హ్యాండ్ ఇచ్చింది. వాళ్ళ అన్నయ్య నన్ను చంపేస్తాను సార్. ఇందాక చెప్పాను మీకు. ఆడు చంపుతానంటే ఏటకెందుకు వచ్చా? మెట్లెక్ లేనోడు లిఫ్ట్ ఎక్కినట్టు నేను ఫెయిల్ అయినా జక్కా సార్ పాస్ అవ్వాలి. జక్కా సార్ సంజయ్ తీసుకొస్తుంటే వాళ్ళ అన్నయ్య ఫేస్ లో నేను ఫీలింగ్స్ చూడాలి. జక్కా సార్ మీరు నాకు ఈ కోరిక తీర్చాలి సార్. తీరుస్తా, నువ్వు వెళ్ళు. ఎక్కడికైనా జక్కా సార్, సింగిల్ గా తిరగాలంటే భయంగా ఉంది. చెండి ఏమైనా చేస్తాడేమోనని నేను కూడా మీ వాళ్ళతో పాటు ఉండిపోతా. యాడుంటావరా? మన ఎత్తున ఎక్కుతా. జక్కా సార్. సంజా సంజా ఏంటన్నయ్య? ఏంటమ్మా నువ్వు చేసిన పని? యాండి తీర్థం తీసుకోండి. ఇప్పుడు నేనున్న ఈ టెన్షన్ లో నాకు తీర్థం అవసరం ఏంటే? తీర్థం తీసుకుని తీరిగ్గా చెప్పండి. పొయ్యి నువ్వు ఊరుకోవుగా. ఏమైందన్నయ్య? సర్వపాపక్షేకరం. నువ్వు ఆ తింగరుడికి ఏదో ఫోన్ నెంబర్ ఇచ్చావు కదా, దానివల్ల వాడి లైఫ్ డిస్టర్బ్ అయిందమ్మా. నెంబర్ వల్ల లైఫ్ డిస్టర్బ్ అవడం ఏంటి? నువ్వు ఇచ్చిన నెంబర్ ఎవరిదో తెలుసా? లంకా రాజుది. పెద్దవాళ్ళలో వాడు చాలా పవర్ఫుల్. వాడు పేరు చెప్తేనే అందరూ భయపడతారమ్మా. వీడెళ్ళి వాడితో పెట్టుకున్నాడు. వీడు ఎలా బతుకుతాడో ఏంటో. అతని అడ్రస్ చెప్పన్నయ్యా, నేను వెళ్ళి సారీ చెప్పొస్తాను. జరిగింది చాలు. మళ్ళీ నువ్వు వెళ్ళి సారీ చెప్పి అది రప్చర్ అయితే ఇంకా పెద్ద గొడవ అవుతుంది. ఎరా దొరికారా? లేదు. మరి నేనే కష్టపడి పట్టుకున్నాను. యాడున్నారా? అక్కడ. వీళ్ళందరూ ఎవర్రా? నాకు అప్పులు ఇస్తున్నాడు. ఏదైనా దొరికేదాకా ఉండే టెన్షన్ దొరికిన తర్వాత ఉండదు. అందుకే మీ వాళ్ళని మీకు అప్పగించే ముందు ఈ అప్పులని మీరు తీర్చాలి. ఇట్స్ మై కండిషన్. ఎంత ఇవ్వాలరా? రఫ్ గా 2-3 lakhs. ఇంత చిన్నలో నిన్ను నమ్మి అంత డబ్బు ఎలా ఇచ్చారా? వాళ్ళు ఇవ్వలేదు, నేనే తీసుకున్నాను. ఇప్పుడు మీరు ఇస్తాళ్ళు తీసుకుంటారు. సత్తులు సాగు పెట్టు. డేవిడ్కి 1 లక్ష కావాలి. డేవిడ్ ఎవర్రా? నేనే. నీకు లక్షేంద్రా? మీ వాళ్ళు అస్మాను పారిపోరు. మీరు అస్మాను వచ్చినా డబ్బులు ఎవరు. 1 time సెటిల్మెంట్. ఇస్తాను చూపించు. ఇచ్చేకి చూపెడతా. సత్తులు గురుగారు మీరు గూడానికే దేవుళ్ళు అంటారు. మీకు బోల్ డబ్బు వచ్చింది కదా, నాకు కూడా కొంచెం ఇస్తే. రేయ్ సుఖాల్లో పొగిడేవాడిని కష్టాల్లో తిట్టేవాడిని నేను ఎప్పుడూ నమ్మనురా. గెట్ లాస్ట్ సార్. సార్లు గీర్లు నాకు అక్కర్లేదురా. జేబు నిండా డబ్బు ఉంటే గుండె నిండా ధైర్యం ఉంటది, చేతి నిండా మందు ఉంటది. ఇంకా నీలాంటి నాకని కదమ్మా అంత మాట చూపించరా. ఫాలో మీ. తొందరగా తీసుకెళ్ళండి, అవతల కోడి పందాలకు టైం అయిపోతుంది. గొడుగే వేరా సార్? ఏం సార్ ఈ అన్యాయం? ఇంటి కింద ఉన్నాగా. నేను గొడుగు కింద ఉండాలి. అలా పిలుస్తాడు. ఏంటమ్మా ప్రాబ్లం? నేను చెప్తాను కానీ రానంటున్నారా? నడు. ఏంటి సార్? మీరేనంత నొక్కే. నేను పెళ్ళాక వస్తాను, ఇద్దరు వాటలు పంచుకుందాం. డాడీ పంపేవాళ్ళని నాకేం తెలియదు సార్. పెళ్ళెప్పుడు? 5వ తేదీన కనకదుర్గమ్మ గుళ్ళో అని చెప్పాడు సార్. బహుశా బెజవాడ ట్రైన్లో జంప్ అయిపోయి ఉంటారు సార్. ఏమీ తెలియదు అన్నావు, అన్నీ చెప్తున్నావు. లాజిక్లు మాట్లాడకండి సార్. సార్ నాదో సిన్సియర్ సలహా. వాడు నన్నే మోసం చేశాడంటే మీరు ఎంత సార్ వాడి కోసం వెదక్కండి సార్. వెదిగితే మీ బళ్ళకి డీజిల్ బొక్క, మీ మనుషులకు ఫుడ్ బొక్క, టోటల్గా మీకు టైం బొక్క. ఆవేశంలో ఉన్న సలహాలు ఇవ్వకండి, గోజీస్ కప్పెట్టేస్తారు. వాళ్ళకి లేని ఐడియాలు నువ్విస్తావేంట్రా? అసలే బుసలు కొట్టేస్తున్నాడు. నేను చచ్చిపోతున్నానని ఈ ప్రపంచానికి తెలవకుండా చేస్తారా? ఎవరైనా వచ్చి నచ్చిందంటారా బాబు? అయ్యి బాబోయ్, ఇది నన్ను చూడకుండా ఉంటే బాగుండు. నాగరాజు, నువ్వు నాగరాజువో నాకు రానివో నాకు తెలీదు. చేతులు ఎత్తి దండం పెడదామంటే చేతులు రావట్లేదు, పారిపోదామంటే కాళ్ళు కదలట్లేదు. ఆ పక్కకి వెళ్ళి ఎవరితో అన్నా ఎంజాయ్ చేసుకోమా. అయ్యే బాబోయ్, ఏంటి గురుగారు స్నేక్స్ తో కూడా గేమ్స్ ఆడుతున్నారు? ఒరే నా బాధను అర్థం చేసుకుని స్నేక్ ని కొంచెం అలా డైవర్ట్ చేయరా. ఇదిగో ఈ డబ్బు దగ్గర పెట్టుకుంటే ధైర్యం వస్తుంది, మంది వస్తున్నావు కదా, ఈ నోటితో నిన్ను నువ్వు కాపాడుకో. ఒరే ఫ్లోలో అన్న డైలాగులు గుర్తు చేయకుండా ప్రాణాలు కాపాడరా. పాములు పాటలకు అట్రాక్ట్ అవుతాయంటారు, ఏదైనా పాట పాడరా. అంతే కదా. చూడు, రగులుతోంది మొగలిపోతా మొగలు మారి కన్నయ్యదా. నన్ను బయటికి తీరా. అయితే సరే, మీరు నొక్కేసిన మొత్తంలో నుంచి సగం ఇస్తే మెడ నుంచి బొడ్డు వరకు తీస్తాను, మొత్తం ఇస్తే మొత్తం తీస్తాను. మొత్తం నీకే ఇచ్చేస్తాను. దీని పంపిత్ర బాబు, నీకు దండం నన్ను కాపాడరా. ఇల్లు బాగుంది, నా ఉంగరం ఇంట్లోనే ఉంది. కొడితే స్టిక్కర్ అయిపోతావు. సర్లే, నీ సంజయ్ కూడా ఇంట్లోనే ఉంది. మరి ఇంటానికి ఇది బాగుంది. ఈ ఇంట్లో మనం దిగాలంటే ఏం చేయాలరా? పై పోర్షన్ లో ఒకడు ఉన్నాడు, ఆడు ఖాళీ చేయాలి. ఎప్పటా ఎత్తప్ప. మేడం చూస్తారు బాబు. మేడం గుడికెళ్ళారే. ఐ లవ్ యూ. అబ్బా వీడొకడు మంచి మూడ్ లో ఉన్నప్పుడు వచ్చి మోస్తాడు బెల్లు.
వస్తున్నాను ఉండవే. ఏంట్రా ఏంటి? ఆఫీస్కి వెళ్ళే ముందు కనబడమన్నారు కదండి. రోజు అక్కర్లేదులేరా. వెళ్ళు. ఈడేంట్రా ఆడకాళ్ళకి దాన్ని ఆడుతున్నాడు. దేవుడికి దండం పెడితే అది భక్తి, ఎడవ పెడితే అడిగి దండం పెడితే అది భయం. వీళ్ళు భయం పోగొడితే బయటడిపోతాడు. పోగొట్టే. హాయ్. ఏమండి మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. మీ పేరు? వేణు అండి. వేణువా? మీ దేవురండి? కృష్ణా జిల్లా నందిగామండి. నందిగామా? మీకు బాల్య స్నేహితులు ఎవరన్నా గుర్తున్నారా? ఎందుకు గుర్తులేరండి? ఏది ఒక 5 పేర్లు చెప్పండి. హరి, శ్రీను, వెంకటేశ్వరరావు, సత్యం, బాబు. ఒరే వేణు, నేను రా నీ చిన్నప్పుడు ఫ్రెండ్ హరిని. అవునా? మరి మిగతా నలుగురేరి? ఇల్లరా మన మిగతా స్నేహితులు. నాకేదో కన్ఫ్యూజన్ గా ఉంది. ఇందులో కన్ఫ్యూజన్ ఉంది. నువ్వు 5 పేర్లు చెప్పావు, 5 సరిపోయాం కదా. లెక్క కరెక్ట్ గా సరిపోయింది కానీ పోలికలు సరిపోవట్లేదు. నీ పోలికలు మాత్రం ఏం మారలేదురా. అదే తింగర్ చూపు, అదే ఢిల్లీ సెట్ వాయిస్, అదే కలర్, అంతే చండాలంగా ఉన్నావు. వీడు చిన్నప్పుడే చండాలంగా లేడు. అంటే ఇప్పుడు చండాలంగా ఉన్నానా? స్నేహం గుడ్డిదిరా. నువ్వు ఎలా ఉన్నా మాకు తప్పుద్దా? జనరల్ గా ప్రేమ గుడ్డిదంటారు కదరా. రెండు రిలేటెడ్ కదరా. ఏంటో కొంచెం అర్థమయ్యేటట్టు మాట్లాడండి ప్లీజ్. నువ్వు అర్థం చేసుకోవడానికి ట్రై చేయరా. ఓ పెగ్గే మొత్తం సెట్ అయిపోద్ది. ఒకటే తాగరా, నువ్వే బిల్ కట్టాలి. హాయ్ గాయ్స్. ఎవరు? మా బాల్య స్నేహితుడు. మీరెవరు? వీళ్ళ బాల్య స్నేహితుడు. ఓహో, బారంతా బాల్య స్నేహితులతో నిండిపోయినట్టుంది. నాకు అలాగే అనిపిస్తుంది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. మీరు ఆ బావి మేడ మీద ఉంటారు కదా, రోజు కిందకు వచ్చి ఆడ కాళ్ళకి దండం పెట్టేసి వెళ్తారు కదా. నీకు అస్సలు సిగ్గులేదురా. సిగ్గులేక కాదురా, ఇల్లు లేక. యత వీళ్ళు 100 దొరికితే నువ్వు అజ్జడికి ఇల్లు ఖాళీ చేసే. వాడు ఖాళీ చేయనివ్వడరా. వాడంటే నాకు కొంచెం భయం. వాడికి రౌడీల బ్యాక్గ్రౌండ్ ఉంది. ఏమండి, నేను వాడి కాళ్ళు పట్టుకోవడం చూసాను. వాడు నా కాళ్ళు పట్టుకోవడం మీరు చూడలేదు. వాడికి అంత అవసరం వచ్చింది. వాడికి వాళ్ళ పన్నమ్మాయితో అక్రమ సంబంధం ఉంది. రోజు రాత్రి 11 గంటలకు నా రూమ్కి వచ్చి తలుపు కొడతాడు. ఏరా పడుకున్నావా? నిద్రపోతున్నానండి. నిద్రపోతున్నావా మహి? కమ్. నిద్రపోవాలి సార్. నేను నిద్రపోవడానికి రూమ్ ఎందుకురా? బయట సోఫాలో పడుకో. పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళాలండి, ఇబ్బంది అవుతుందండి. నువ్వు రెగ్యులర్ గా ఆఫీస్కి వెళ్తావురా, కానీ వీళ్ళైనా రెగ్యులర్ గా ఊరు వెళ్తాడా? రే ఆ లుక్ ఏంటి? ఆ లుక్ ఏంట్రా? పక్కన నేను ఉన్నాను రా. నువ్వు లోపలికి బా. పెళ్లి కానీ నాకు లోపల వాళ్ళు ఏం చేస్తున్నారో, ఎలా చేస్తున్నారో అని ఒకటే యాంగ్జైటీ. ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా కంట్రోల్ కాక ఇదేమన్నా టూరింగ్ ట్యాక్సీ అనుకున్నా? బొక్కలను చూస్తున్నావు? ఏం కనబడలేదండి. ఏం కనబడలేదా? ఆ ఎదురుగా కూర్చేసుకొని కూర్చోరా, డీటెయిల్డ్ గా కనబడితే. వీళ్ళు ఒక హాఫ్ బాటిల్ బ్రాందీ తీసుకురా. గాంధీ జయంతి రోజు బ్రాందీ ఏంటండి? పోనీ విస్కీ తీసుకురారా. షాపులు ఉండవండి. నా బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసు కదరా నీకు? అప్పుడు తెలియదు కదండి. కౌంటర్ ఇచ్చావు కదరా నువ్వు. ఏమే బెల్ట్ తీసుకురా. బెల్ట్ ఎందుకులేండి, బయలుదేరతా. ఆగు, ఫుల్ తీసుకురారా. ఒక్కళ్ళని చూడకుండా ఉండాల్సి. ఏంట్రా బాగుతున్నావు? ఏం లేదులేండి. ఆపేయ్. ఆ హెరాస్మెంట్లు చెప్పడానికి నీకు ఒప్పుకున్నా, వినటానికి మాకు ఓపిక లేదు. వెంటనే ఇల్లు ఖాళీ చేసి వచ్చాయి. ఖాళీ చేయడానికి కూడా ఒప్పుకోడ్రా. ఆడు ఒప్పుకున్నా, నువ్వు అక్కడ ఉండడానికి మేము ఒప్పుకోం. నాకు కుదరదు అంతే. ఎందుకండి? ఇంతకాలం ఆడొక్కడే నిన్ను కొట్టాడు. ఇప్పుడు మనమంతా కలిసి ఆయన కొడదాం పద. ఇంత రాత్రి వేళ కొట్టించుకోవడానికి మనిషి దొరకాలి కానీ రాత్రి పగలేంటి? రేయ్ ఎల్లా డ్రైవ్ పెట్టండి రా. లేట్ అంటే లేగా. ఆటోకి పేమెంట్ ఇచ్చే. నేనేనా? సంజయ్లా ఇల్లు కూడా ఎంత అందంగా ఉంది. ఏ బాబే? ఒక్కొక్కడికి ఒక్కొక్క రకంగా కనపడుతుందిరా. నీకు సంజయ్లా కనపడుతుంది, నాకు చావులా కనపడుతుంది. అయ్యే మాటలు బాబే, పద. అన్నయ్య. బాబే ఏంటి సడన్ గా హైదరాబాద్ వచ్చావు? ప్రాబ్లమ్స్ సడన్ గానే వస్తాయి కదన్నయ్య. బావిలో గప్పలాగా బెజవాడ దాటిరావు. బావి కూడా ఎందుకు అన్నయ్య ఇప్పుడు? ఇదేంట్రా, చాలా గ్లామర్ గా ఉండేవాడివి, ఇలా ముసలోడిలా అయిపోయావు. ఈ మధ్య ఒక వ్యాధి వచ్చిందన్నయ్య. కుదురుగా కూర్చొనివ్వదు, నిలకడగా నిలబడినివ్వదు. మంచి డాక్టర్ కి చూపించలేకపోయావా? డాక్టర్స్ నే మింగేసే వ్యాధి అన్నయ్య అది. పక్కనే ఉండి పీల్చుకు తింటుంది. ఈ అబ్బాయి ఎవరు? కృష్ణ అని నా నెత్తి మీద ఉంటాడు. అదే మన ఇంటి మీద ఉంటాడు. నమస్కారం అండి. నమస్తే. బాగా కుదురు, భయస్తుడు. టోఫెల్ రాసి అమెరికా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళ అన్నయ్య వదిన నాకు అప్పగించారు. నేను భయస్తునేగా, అందుకే తీసుకొచ్చా. సరే ఆ రూమ్ లో ఉండండి. అలాగేనండి. సంజయ్ ఉంది మడుగు. ఏంట్రా? వ్యాధి అన్నయ్య, వ్యాధి ఇలాగే అర్పించేస్తుంది. అదేమి వ్యాధిరా ఇడియట్. ముందెళ్ళు ఫ్రెష్ అవు. ఏంట్రా సంధ్య?
సంజయ్ ఎక్కడుందో కనుక్కోవాలా. సాని పేరెత్తితేనే చంపేస్తాడు రా మా అన్నయ్య. కొట్టకు బాబీ, కొట్టొద్దు బాబీ. అంత యాక్టింగ్ చేయకురా. నేను నిన్ను ఎలా కొడతాను రా? నన్ను నేను కొట్టుకుంటాను రా. నన్ను నేను కొట్టుకుంటాను రా. అడు చూస్తున్నావుంట్రా, కనీసం నన్ను ఆపాలని కూడా అనిపించట్లేదా? సంజయ్ చూడాలనిపిస్తుంది బాబీ. సంజయ్ నేను కొట్టుకుంటానే ఉంటా. సంజయ్ వచ్చేటప్పటికి చచ్చిపోతాడేమో. ఎందుకు ఏ రోజు మీరు నా వెనకాల? అన్నయ్య గారు ఉండమన్నారండి. వీడు బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు. చూసించాలు, ఇంక వెళ్ళు. సరే. అవును, ఇదేంటి చెప్పగానే వెళ్ళిపోయాడు? నేనే, ఇది నిజమే. నువ్వు ఇక్కడికెలా వచ్చావు? నేను ఎక్కడికైనా వచ్చేస్తాను, నువ్వు రప్పించేస్తావు కదా. ముందుకి నుంచి వెళ్ళిపో. నువ్వు చెప్పాల్సింది చెప్పే వెళ్ళిపోతాను. నేను నీకేం చెప్పాలి? నీకు తెలీదా? చెప్పకుండా సడన్ గా వచ్చేసిన దానివి. నాకేం తెలీదు. తెలీదంటూనే అన్ని తెలుస్తున్నాయి. చూడు, ముందుకి నుంచి వెళ్ళిపో. నువ్వు నాతో మాట్లాడుతున్నావని మా అన్నయ్యకి తెలిస్తే ఆయన నేను చంపేస్తాడు. అన్నయ్యలు అందరూ అలాగే ఉంటారు, లవర్స్ అంతా ఇలాగే ఉంటారు. నువ్వు చెప్పాల్సింది చెప్పే వెళ్ళిపోతాను. నేను చెప్పను. నేను అలా చూడకే నీ కళ్ళల్లో జిల్లేడు బాలు పోయా. హాయిగా హ్యాపీగా ఉండే కృష్ణానది లాంటి నా జీవితం తుఫాన్ సముద్రంలో తయారైంది తెలుసా నీకు? బాబీ అన్నయ్య, నువ్వెప్పుడొచ్చా? ఇప్పుడు మర్యాద ఎందుకులేమ్మా? రే, అవతల మా షిండే అన్నయ్య వస్తున్నాడు, వెళ్దాం పదరా. నేను రాను. రే, ఇల్లు చూస్తావు తీసుకొస్తే గదుల్లో దూరతావేంట్రా? ఇట్స్ వెరీ బ్యాడ్ రా. నువ్వు మామూలు కాదురా. నీ వల్ల నాకు బీపీ రైజ్ అయిపోయి హార్ట్ అటాక్ చచ్చిపోయేటట్టున్నాను రా. నీ కాళ్ళు పట్టుకుంటా ఆపేంట్రా. సరే వెళ్దాం పదా. ఇదిగో సంజయ్, నేను వెళ్ళడానికి రాలేదు, నేను తీసుకెళ్దామని వచ్చాను. ఛాలెంజ్ ఇప్పుడు ఎందుకురా, వెళ్దాం పదా. ఇది అమెరికాలో చేయించిందనమాట. ఇదేమో రాజస్థాన్ మార్బుల్. ఇది రాజస్థాన్ కాదు, ఇటాలియన్ మార్బుల్ కదండి. అబ్బా, అదేంట్రా అలా కొట్టావు? కొట్టాలా చంపాలన్నాయా? ఇది ఇటాలియన్ మార్బుల్ అంటాడంటే వీడు. అసలు పెద్దవాళ్ళు ఇట్లాంటి ఇల్లు ఉన్నాయా? నువ్వు వెళ్ళన్నాయా? నువ్వు పద, లాన్ చూపిస్తా.